అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంటల్లో పురుగులను నివారించే గుడ్డు పరాన్న జీవి ట్రైకోగ్రామా జీవ నియంత్రణలో భాగంగా వాడకం. వేసవిలో ఆయిల్ పామ్ తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక జై కిసాన్లో ప్రకృతి వ్యవసాయం మేలైన పండ్ల మొక్కల సరఫరాతో ఆదర్శం భువనగిరి జిల్లా రైతు బాలరెడ్డి అనుభవం. పంటల్లో చీడల నివారణకు విచక్షణారహితంగా పురుగు మందులను వాడుతున్నాం. ఇలా వాడటం వల్ల ఒక ప్రక్క ఖర్చు పెరుగుతోంది, మరో ప్రక్క పర్యావరణానికి హాని కలుగుతోంది. మంచి చేసే పురుగులు, తేనెటీగలు కూడా చనిపోయి జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అలా జరగకుండా చీడ పురుగుల నివారణకు రైతులు ఆది నుంచి ఆచరించాల్సిన సమర్థవంతమైన అస్త్రం సమగ్ర సస్యరక్షణ. సమగ్ర సస్యరక్షణలో ఒక విధానమే జీవ నియంత్రణ. పంటల్లో శత్రు పురుగులను తిని మేలు చేసే మిత్ర పురుగులు, పరాన్నజీవులు ఉంటాయి. అలాంటి ఒక గ్రుడ్డు పరాన్నజీవే ట్రైకోగ్రామా. జీవ నియంత్రణ ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేసే ట్రైకోగ్రామా కార్డులను పంట పొలాల్లో విడుదల చేసి అనేక రకాల పురుగులను సహజ సిద్ధంగానే నివారించవచ్చు. మరి ట్రైకోగ్రామా పురుగులను వినియోగించి ఏ ఏ పురుగులను నివారించవచ్చు, వీటిని ఎలా వాడుకోవాలి, పంటలో వదిలాక ఎన్ని రోజుల వరకు పురుగు మందులు వాడకూడదు, ఇవి ఎక్కడ దొరుకుతాయి అన్ని వివరాలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని జీవ నియంత్రణ ప్రయోగశాల ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ జి అనిత నుంచి తెలుసుకుందాం. చాలా వరకు మనకి పంట పొలాల్లో ఈ శత్రు పురుగులు ఏవైతే పంటను ఆశిస్తాయో వాటిని నివారించుకోవడానికి రైతులు అనాదిగా ఈ క్రిమి సంహారక మందులు వాడుతూ ఉన్నారు. అంటే రసాయనిక పురుగు మందులు వాడుతూ ఉన్నారు. లేకపోతే కాకుంటే ఇలాంటి పురుగు మందులు వాడినప్పుడు మనకి పంటల్లో ఈ పురుగు మందుల యొక్క అవశేషాలు మిగిలిపోవడం, అలానే రైతుకి పెట్టుబడి ఖర్చులు పెరగడము, అలానే ఏదైతే మనకి నేలలో ఉండే మేలు చేసే ఈ సూక్ష్మజీవులు చనిపోవడం, పంట మీద ఉండే మిత్ర పురుగులు చనిపోవడం, ఇలా చాలా వరకు ఈ రసాయనిక క్రిమిసంహారక మందులకు చాలా వరకు ఇలాంటి దుష్ప్రభావాలు చూపిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు అన్నవి రైతుకి సిఫారసు చేస్తూ ఉంటాము. ఉదాహరణకి జీవ నియంత్రణ చర్యలు. మనము ఒక పురుగుని వాడుకుని ఏదైతే మనకి శత్రు పురుగులు ఉంటాయో వాటిని నివారించుకోవడమే ఈ జీవ నియంత్రణ చర్యలు అంటారు. జీవ నియంత్రణ చర్యల్లో భాగంగా మనం ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి వాడుతూ ఉంటాము. ట్రైకోగ్రామా అంటే అదొక గుడ్డు పరాన్నజీవి. ఈ గుడ్డు పరాన్నజీవిని మనము ట్రైకో కార్డు రూపంలో తయారు చేసుకుని పొలంలో వాడుకోవాలి. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి పనితనం ఎట్లా ఉంటుందంటే, ఏదైతే ఈ శత్రు పురుగుల యొక్క గ్రుడ్లు ఉంటాయో, ఉదాహరణకి వరిలో వచ్చే కాండం తొలిచే పురుగు యొక్క గ్రుడ్లు సముదాయం కానీ, ఆముదంలో వచ్చే దాసరి పురుగు గ్రుడ్లు, లేదా మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు, మొక్కజొన్నలో వచ్చే కాండం తొలిచే పురుగులు, అలాంటి రెక్కల పురుగుల యొక్క గ్రుడ్ల పైన ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి అన్నది దానిలో గుడ్డు పెట్టి అలానే
తన సంతతిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో జీవ నియంత్రణ క్రియ జరిగి మన ఈ శత్రు పురుగులు అన్నవి చనిపోయి మనకి ట్రైకోగ్రామా పురుగు అన్నది మన పొలంలో అభివృద్ధి చెందుతుంది. ఈ జీవ నియంత్రణ ప్రయోగశాలల్లో మేము ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవిని ఈ ట్రైకో కార్డు రూపంలో తయారు చేస్తున్నామండి. ఒక కార్డులో మినిమం ఈ 22,000 గ్రుడ్లను తయారు చేస్తాము. ఒక ఎకరానికి ఈ కార్డుని చిన్న ముక్కలుగా చేసి ఈ ఆకు అడుగు భాగంలో మనము ఈ కార్డులను పిన్ను కొట్టుకోవాలి. ఇలా పిన్ను కొట్టుకున్న కార్డు నుండి మనకి ట్రైకోగ్రామా తల్లి పురుగు వారం రోజులకి బయటికి వచ్చి ఈ తల్లి పురుగు తను ఈ శత్రు పురుగు యొక్క గ్రుడ్ల కోసం వెతుక్కుంటూ మనకి సహజమైన జీవ నియంత్రణ క్రియ అన్నది చేస్తూ ఉంటుంది. ఈ ట్రైకోకార్డుల యొక్క వాడకం చూసుకుంటే వరిలో మనకి కాండం తొలిచే పురుగు వస్తుంది. ఆ పురుగు నివారణ కోసము ఎకరానికి 1 cc ట్రైకోకార్డు మనము 3 నుంచి 4 సార్లు ఒక వారం వ్యవధితో మనం నాటుకున్న 25 నుంచి 30 రోజుల నుంచి మనం ఈ ట్రైకోకార్డులు పెట్టుకోవాలి. మొక్కజొన్న తీసుకుంటే మొక్కజొన్నలో 2 రకాల పురుగులు ఉంటాయి. ఒకటి కాండం తొలిచే పురుగు, రెండోది కత్తెర పురుగు. కత్తెర పురుగు మనకి మనం విత్తుకున్న వారం రోజుల నుంచి మనకి పురుగు అన్నది కనిపిస్తూ ఉంటుంది. అలాగే గ్రుడ్ల సముదాయం కూడా కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఆ స్టేజ్లోనే మనము వారం నుంచి వాడుకుంటూ ఎకరానికి 1 cc ట్రైకోకార్డులు మనము వారం వ్యవధితో 4 నుంచి 6 సార్లు పెట్టుకోవాలి. చెరకు పంటలో మనకి కాండం తొలిచే పురుగు ఉంటుంది. ఈ ఎర్లీ షూట్ బోరర్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఈ కాండం తొలిచే పురుగు నివారణ కోసం మనము 6 నుంచి 9 సార్లు ఎకరానికి 1 cc ట్రైకోకార్డులను నాటుకున్న 30 నుంచి 40 రోజుల నుంచి మొదలుకొని వారం వ్యవధితో ఒక 9 సార్లు పెట్టుకుంటే మనం ఈ పురుగు ఉధృతి అన్నది చాలా వరకు తగ్గించుకోవచ్చు. 2 cc మనము ఈ పత్తిలో ఏదైతే గులాబీ రంగు పురుగు ఉందో దానికి వాడుకుంటాము. చాలా వరకు మనకి కూరగాయ పంటల్లో టమాటా కానీ, బెండలో మనకి కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు వస్తుంది. వంగలో మనకి కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు కూడా ఉంది. సో ఈ పురుగుల నివారణ కోసం 1 cc ట్రైకోకార్డ్ని మనము ఆ పురుగు ఉధృతి కనిపించిన దగ్గర నుంచి లేదంటే నాటుకున్న ఒక 40 రోజుల నుంచి ఒక వారం వ్యవధితో 4 నుంచి 6 సార్లు ఈ ట్రైకోకార్డ్ని వాడుకోవాలి. 1 cc ట్రైకోకార్డ్ అంటే ఆ కార్డులో మినిమం 22,000 గ్రుడ్లు ఏదైతే ఈ ట్రైకోగ్రామా ఉన్న గ్రుడ్లు ఉంటాయో 1 ట్రైకోకార్డ్ రూపంలో మేము తయారు చేస్తున్నాము. అయితే లార్వా దశ పురుగులు యొక్క ఉధృతి తెలుసుకోవాలంటే ఫెరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలు అన్నవి ప్రతి పంటలో ప్రతి పురుగుకి మనకి ఈ మార్కెట్లో అవైలబుల్గా లభ్యమవుతున్నాయి. అలాంటప్పుడు ఈ పురుగు ఉధృతి గమనించుకుని అంటే ఉదాహరణకి వరిలో మనకి కాండం తొలిచే పురుగు నాటుకుని 25 నుంచి 30 రోజులకి ఈ పంట మీద ఆశిస్తుంది. సో అలాంటప్పుడు ఆ సమయంలో మనం ఈ ఫెరమోన్ బుట్టలు పెట్టుకుని పురుగు ఉందా లేదా అన్నది మనం బుట్టలో ఉండే పురుగులు బట్టి తెలుసుకుని అనంతరం మనం ఈ ట్రైకోకార్డ్స్ అన్నవి పొలంలో పెట్టుకున్నట్లయితే పొలంలో గ్రుడ్లు తయారైన టైంకి గుడ్డు పరాన్న జీవిని మనం పొలంలో వదిలినప్పుడు మనకి దీని ఫలితాలు అనేవి చాలా మేలైన విధంగా వస్తాయి. ట్రైకోకార్డ్స్ చాలా వరకు మనం పెట్టుకున్నప్పుడు చిన్న ముక్కలుగా చేసుకుని ఆకు అడుగు భాగంలో మనం వీటిని పిన్నుతో కొట్టుకోవాలి. ట్రైకోకార్డ్స్ పొలంలో పెట్టిన ఒక వారం ముందు కానీ ఒక వారం తర్వాత కానీ మనము ఈ రసాయనిక పురుగు మందులు అన్నవి పొలంలో పిచికారీ చేయకుండా ఉండాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలు ప్రతి ఈ లార్వా దశ పురుగులకి చూసుకున్నట్లయితే చాలా వరకు ట్రైకోకార్డుల వాడకం, అలానే వేప నూనె పిచికారీ చేసుకోవడం. 1500 ppm వేప నూనె అయితే లీటర్ నీటికి 5 ml పిచికారీ చేసుకోవడం. అలానే బవేరియా బెసియానా అనే ఈ జీవరసాయనం పిచికారీ చేసుకోవడం. ఎకరానికి 1 కిలో చొప్పున లేదంటే 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవడం. మెటరైజం ఎనైసోప్లియా అని ఇంకొక జీవరసాయనం పిచికారీ చేసుకోవడం. ఈ ప్యాకేజ్ మొత్తంలో ఏదైతే ఈ అంశాలు ఉన్నాయో ఇవన్నీ రైతులు పాటించినట్లయితే వీటన్నిటి ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుందండి. ప్రతి పురుగుకి మనం తీసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఒక 2-3 సార్లైనా మనం ఈ పురుగు మందులు పిచికారీ ఒకటి తగ్గించుకోవచ్చు. తద్వారా మనము పెట్టుబడుల ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒక ట్రైకోకార్డ్ అంటే 1 cc ట్రైకోకార్డ్ 200 రూపాయలు ఖర్చు అవుతుంది. వరిలో ట్రైకోగ్రామా జపానికం అన్నది సిఫారసు చేస్తారు. అలానే పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగుకి ట్రైకోగ్రామటోయిడియా బ్యాక్టీరియా అన్నది సిఫారసు ఉంది.
ఇతర పంటల్లో వచ్చే వాటికి ట్రైకోగ్రామా కిలోనిస్ అన్నదానికి సిఫారసు చేస్తారు. మా దగ్గర ఈ 3 స్పీషీస్ కూడా మేము సంవత్సరం పొడుగునా రైతులకి సప్లై చేస్తాము. అత్యధిక నూనె దిగుబడి అందించే నూనె గింజల పంటల్లో ఆయిల్ పామ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలోనూ, తెలంగాణలో ఖమ్మం జిల్లాలోనూ ఆయిల్ పామ్ తోటలు సాగవుతున్నాయి. ఆయిల్ పామ్ తోటలకు నీరు, పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ తోటలకు నీరు, పోషకాలను సకాలంలో తగు మోతాదులో అందించినప్పుడే గెల దిగుబడి బాగుండి నూనె శాతం పెరుగుతుంది. అసలే వేసవికాలం. ఈ సమయంలో నీటి కట్టు సరిగా లేకపోతే లేత తోటల్లో మొక్క పెరుగుదలకు అవరోధం ఏర్పడుతుంది. అదే కాపునిచ్చే తోటల్లో కాయగెలల కంటే పోతుగెలల సంఖ్య పెరిగే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి మొక్కల అవసరానికి అనుగుణంగా నీటి తడులు అందించడం ఎంతైనా ముఖ్యం. వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని తోటల్లో కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మంచి దిగుబడులను సాధించే అవకాశం ఉంటుంది. మరి చూద్దామా ఆ జాగ్రత్త చర్యలేవో? బహువార్షిక తోట పంటగా, నూనె గింజల పంటగా చలామణి అవుతున్న ఆయిల్ పామ్ తోటలు ప్రస్తుతం పలు దశల్లో ఉన్నాయి. 1 నుంచి 3 ఏళ్ల వయస్సుల్లో తోటల్లో మొక్కకు 3 అడుగుల దూరంలో పచ్చిరొట్ట పైర్లుగా జనుము, జీలుగ విత్తనాలను చల్లుకోవాలి. పూత దశకు చేరుకోగానే చిన్న చిన్న ముక్కలుగా కోసి పాదుల్లో వేసుకోవాలి. ఇవి ఆచ్ఛాదనగా పనిచేసి నీటి ఆవిరిని అరికట్టడంతో పాటుగా తర్వాత చివికి, మొక్కకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి. అదే ఎదిగిన తోటల్లో అయితే ఆకుల మట్టలను, మగపూల గుత్తులను ముక్కలుగా చేసి పాదుల్లో మల్చింగ్గా పరుచుకున్నట్లయితే నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుతాయి. చెట్టుకు కనీసం 35 ఆకులు ఉండేలా చూడాలి. 3 ఏళ్లలోపు వయస్సున్న ఆయిల్ పామ్ మొక్కల్లో మగ గెలలు వస్తున్నట్లయితే ఎప్పటికప్పుడు అబ్లేషన్ సాధనంతో తొలగించాలి. ఆయిల్ పామ్ తోటల్లో ప్రతి చెట్టుకు రోజుకు 265 లీటర్ల నీటిని అందించాలి. నీటితో పాటు పోషకాలను కలిపి ఒకేసారి మొక్కకు అందించవచ్చు. దీనినే ఫర్టిగేషన్ అంటారు. వేసవిలో ప్రతి నెల ఒక్కో మొక్కకు 500 గ్రాముల యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 750 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. కొమ్మలు డ్రిప్ లైన్ల మీద పడి దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకోవాలి. డ్రిప్ లైన్ల ద్వారా ఎరువులు నేరుగా మొక్క వేళ్లకు చేరి ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. డ్రిప్ సౌకర్యం లేని చోట మొక్క దగ్గర తేమగా ఉన్న నేలపై సరిసమానంగా ఎరువులు వేసి మట్టితో కప్పాలి. వేసవిలో ఆయిల్ పామ్లో బోరాన్ మరియు మెగ్నీషియం పోషకాల లోపాలు తలెత్తుతాయి. బోరాన్ ధాతువు లోపిస్తే ఆకులు బాగా చుట్టుకుపోయి చేప తోకలాగా మారి మొక్క గిడసబారిపోతుంది. దీనిని నివారించటానికి లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ను కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే ఒక్కో మొక్కకి 50 గ్రాముల బోరాక్స్ను 6 నెలల వ్యవధిలో 2 సార్లు భూమి ద్వారా అందించాలి. మెగ్నీషియం లోపిస్తే ఆకుల మధ్య పసుపు పచ్చని చార ఏర్పడుతుంది. మెగ్నీషియం లోపం నివారించటానికి ఒక మొక్కకి సంవత్సరానికి 500 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను 2 దఫాలుగా అందించాలి. అలానే సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా ప్రతి మొక్కకు 70 నుండి 100 కిలోల పశువుల ఎరువు తప్పనిసరిగా అందించటంతో పాటుగా పచ్చిరొట్ట, జీవన ఎరువుల్ని అందిస్తే ఆయిల్ పామ్ నుంచి ఎకరాకు 15 టన్నుల అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. పండ్ల తోట జీవిత కాలాన్ని నిర్ణయించేది నాణ్యమైన అంటుముక్క. అందుకే అంటు కొద్దీ పండు అంటారు. మరి ఇవాళ వైవిధ్యభరితమైన ఎన్నెన్నో కొత్త రకాల పండ్లు, వాటిలో కొత్త కొత్త రకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏ పండ్ల రకం బాగుంటుందో, ఎలాంటి సుగుణాలున్నాయో, వైవిధ్యం కోసం సాగు చేయాలా, వాణిజ్యపరంగా సాగు చేయాలా అన్న అయోమయం ఉద్యాన రైతులను వెన్నాడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ రకాల పండ్ల మొక్కలను ప్రయోగాత్మకంగా పెంచడంతో పాటుగా సాగుదారు అవసరాలకు తగ్గట్లుగా అంటు మొక్కలను ఉత్పత్తి చేస్తూ ముందుకు సాగుతున్నాడు భువనగిరికి చెందిన రైతు ఒకరు. అమేయ కృషి వికాస కేంద్రం పేరుతో ఏర్పాటు చేసిన తన పరిశోధనా కేంద్రంలో రైతులకు కావలసిన సలహాలు, సూచనలు ఇస్తూ విజ్ఞానం పంచుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం రామకృష్ణాపురానికి చెందిన జిట్టా బాలరెడ్డిది వ్యవసాయ కుటుంబం. ఎంఏ చదువుకుని ఎన్నో రంగాల్లో పనిచేశారు. ఎన్ని ఉద్యోగాలు చేసినా ఏదో తెలియని వెలితి ఆయనను వెంటాడుతూ ఉండేది. స్వతహాగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బాలరెడ్డి అప్పటికే ప్రవృత్తిగా ఉన్న వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో చేయాలనుకుని ఆ దిశగా అడుగులు వేశారు. దేశ విదేశాలకు చెందిన ప్రత్యేక వంగడాలు తెప్పించి వాటి సామర్థ్యాన్ని, సుగుణాలను పరిశీలించి ఉత్తమ రకాలను, రైతులు కోరుకునే రకాలను ఉత్పత్తి చేస్తున్నారు. 6 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల మొక్కలు ఇక్కడ కొలువుదీరాయి. వీటి సాగులో అనుభవం గడించిన బాలరెడ్డి ఆయా రకాల గురించి ఇలా వివరిస్తున్నారు. దాదాపుగా మా దగ్గర ఇప్పుడు 480 రకాల మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కల్లో పంట కాలాంతో సంబంధం లేకుండా పంట రావాలి అని అట్లా సంవత్సరం పొడుగుతూ వచ్చే రకాల్లో మా దగ్గర మామిడిలో దాదాపు ఒక 16 రకాలు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు పనసలో సంవత్సరం పొడుగుతో కాసే రకాల్లో ఒక 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. నిమ్మ జాతుల్లో ఒక 4 రకాలు అందుబాటులో ఉన్నాయి. బత్తాయిలో ఒక 4 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఏడాది పొడుగుతో వచ్చే ప్రపంచంలో అనేక రకాల మామిడి ఏడాది పొడుగుతో వచ్చే రకాలు ఉన్నాయి. ఇట్లా ఒక 16 రకాలు ఇప్పుడు మేము సంవత్సరం పొడుగుతో వచ్చే రకాలని సేకరించి వేసినాము. దీంట్లో ఒక 6 రకాలు ఇప్పుడు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినాము. ఈ మొక్కలను వేయటము, అవి కాపు వచ్చిన తర్వాత ఆ కాపును చూడటము, రుచి, దిగుబడి, రోగ నిరోధక శక్తి, ఈ 3 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫలితాలు స్థిరీకరించబడ్డ తర్వాత గ్రాఫ్టింగ్ ద్వారా పునరుత్పత్తి చేసి ఆ మొక్కల్ని రైతులకు అందుబాటులోకి తేవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలో సెకండ్ స్వీటెస్ట్ మ్యాంగోగా ప్రసిద్ధి చెందింది క్యాటిమోని. ఇది సంవత్సరం పొడుగుతా కాపు రావడంతో పాటు అత్యంత రుచికరంగా ఉంటుంది కాబట్టి ఆ రకము. అలాగే బంగ్లాదేశ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేసిన బారీ 11 అనే రకము. అట్లనే ఈ త్రిఫల, తాయి ఆల్ టైమ్ స్వీటు, తాయి ఆల్ టైమ్ కచ్చామీట, తాయి లాల్, తాయి 3, బెంగాల్ ఆల్ టైము, కేరళ ఆల్ టైము, ఇట్లా 16 రకాలు ఇప్పటి వరకు సేకరించిన రకాలు ఉన్నాయి. 15 రకాల జామ వెరైటీస్ ఉన్నాయండి. 15 రకాల్లో ముఖ్యమైనవి మన హలాబా సఫేదా, లక్నో 49, అర్కా కిరణ్తో పాటు కొత్త రకాలైన T5, అట్లనే T7, ఇప్పుడు కొత్తగా క్రిస్టల్ గోవాను ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అట్లనే డైమండ్ గోవా, జపానీస్ రెడ్ గోవా కూడా ఉన్నాయండి. జపానీస్ రెడ్ గోవా, డైమండ్ గోవా మదర్ ప్లాంట్స్ డెవలప్ అవుతున్నాయి. అట్లనే T5 అనేది ఉన్న దాంట్లో ఇప్పుడు బెస్ట్ వెరైటీస్లో ఒకటండి. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేయబోతున్నది క్రిస్టల్ గోవా. అమేయ కృషి వికాస కేంద్రంలో ఇప్పటివరకు ఎప్పుడూ యూరియా, DAP కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ మేము వాడలేదు. పంటల యాజమాన్యానికి అగ్రో హోమియోపతి వాడితే ఎరువులుగా వాడడానికి మేము స్వయంగా తయారు చేసుకుంటున్న పేడ ద్రావణమే వాడుతున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నది బయోడీజిల్ ప్లాంట్. దీంట్లోంచి రైతు డీజిల్ తయారు చేసుకోవచ్చు. ఈ బయోడీజిల్ ప్లాంట్ను మనము గట్ల వెంటగా ఎన్నుకుంటే వేసుకున్నట్టయితే చేను మీదకి వచ్చే పురుగుల్ని కూడా వికర్షింపజేస్తుంది. రైతు తనకు తానుగా నిలబడాలి అనుకుంటే, మనగడ స్వాధించాలనుకుంటే రైతు పొలంలోనే అన్ని సిద్ధం చేసుకోవాలి. ఏది బయట నుంచి కొనే అవసరం రైతుకు ఉండకూడదు. రైతు ఉత్పాదకత మాత్రమే మార్కెట్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ మొక్కల్ని కూడా మనం పెంచడం జరుగుతుంది. ఏడాది పొడవునా కాసే పనస, ప్రపంచంలోనే అత్యంత తీయని మామిడి పండు, కమ్మని బత్తాయి, నాటిన ఏడాదిలోనే కాపు కాసే పండ్ల మొక్కలు, ఇలా సుమారు 400కు పైగా మొక్కలు ఇతని క్షేత్రంలో దర్శనమిస్తాయి. ప్రధానంగా మామిడి, నిమ్మ, జామ మొక్కలపై అధిక శాతం ప్రయోగాలు చేస్తున్నాడు. అరటిలో దాదాపు 7-8 రకాలు ఉన్నాయండి మన దగ్గర. ఇప్పుడు దీంట్లో బెంగాల్ అరటి, కేరళ పూనం అరటి, యాలక్కి, నేంద్రన్, చక్కెరకేలి, అమృతపానితో పాటు తమిళనాడుకు సంబంధించిన ఉదయన్ బనానా, థాయిలాండ్కి సంబంధించిన 1000 ఫింగర్స్ బనానా కూడా మనం పెంచుతున్నాము. మామూలు కెమికల్ ఫార్మింగ్ చేసిన తర్వాత అరటిలో సమస్యలు వస్తున్నాయి, కానీ ఇప్పుడు ప్రధానమైన సమస్య సిగటోక. ఈ సిగటోక మనకు సేంద్రియ సాగులో రావటం అనేది జరగదు, ఎక్కడ జరగలేదండి. సాగు పద్ధతుల్లోకి వచ్చేటప్పటికి ప్రకృతి సేద్యం కాబట్టి అన్నీ సహజ సిద్ధంగానే పెరుగుతాయి, అన్నీ మంచి ఈల్డే ఇస్తున్నాయి. ఇందులో ఏది కూడా సమస్యాత్మకంగా ఇప్పటి వరకు రాలేదు. ఇది నోని అండి. ఈ ఫ్రూట్ జ్యూస్ కనీసం సంవత్సరానికి ఒక 2-3 సార్లు కనుక తాగితే బాడీలో ఉన్న పేరుకుపోయిన మలిన పదార్థాలని అది తీసేయటంతో పాటు ఫ్రీ రాడికల్స్ అన్నింటిని కూడా ఎలిమినేట్ చేసే శక్తి దీంట్లో ఉంది. వ్యాపారాత్మకంగా కూడా ఇది సాగు చేస్తున్నారు. నోని జ్యూస్ ప్రాసెస్ చేసి అమ్ముతున్నారు. నోని జ్యూస్కి చాలా మంచి మార్కెట్ ప్రైస్ ఉంది. ఇది బనానా మ్యాంగో అండి.
ఈ బనానా మ్యాంగో అనేది అరటికాయలాగా పొడవు వస్తుంది, తోలు కూడా చాలా పల్సగా ఉండి అరటికాయలాగా ఒలుసుకొనేసి తినేయచ్చు. దీని టెంక చాలా సన్నగా ఉంటుంది. ఇది కమర్షియల్ వెరైటీకి కూడా పనికొస్తుంది రైతులు సాగు చేసుకుంటే. అయితే ఇది ఏడాదికి ఒకసారి వచ్చే రకమే. ఈ కొలంబో మ్యాంగో ప్రత్యేకత ఏంటంటే పొట్టి చెట్టు, అంటే దాదాపు మరుగుజ్జు చెట్ల లక్షణాలు ఉంటాయి, కానీ కాపు విపరీతంగా ఉంటుంది. అంటే నిండా పూతొచ్చి కొమ్మలు విరగబడేంత కాపు వస్తుంది. పచ్చడికాయగా కూడా వాడుకోవచ్చు, అట్లనే పండుకు కూడా పనికొస్తుంది. నిమ్మకాయలలో దాదాపుగా ఒక 13 రకాలు. బాలాజీ నిమ్మ, టేబుల్ నిమ్మతో మొదలు పెడితే తాయి నిమ్మ, కొంకన్ సీడ్లెస్, మేలోరోసా, పాండోరా లెమన్, పెషావార్ లెమన్, ఆల్ టైమ్ లెమన్ అట్లా ఉన్నాయి. రైతులకు అందుబాటులోకి వచ్చే రకాల్లో ఏంటంటే ఏడాది పొడుగుతా కాసే 2 రకాలు తాయి లెమన్, అట్లనే కలకత్తా నిమ్మ అంటారు. ఈ పండ్ల జాతుల్లోకి వచ్చేటప్పటికి 26 రకాలని ఇప్పుడు మేము పెంచుతున్నాం. దీంట్లో వియత్నాం మాల్టా, మిసోరీ మాల్టా, ఆఫ్రికన్ మాల్టా, ఇట్లా మాల్టా రకాలు ఒక 4 రైతులకు అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర దాదాపు 8 రకాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు పరిశోధనలో ఒక 3 రకాలు ఉండగా 5 రకాలు అందుబాటులో ఉన్నాయి. మన ట్రెడిషనల్గా అందుబాటులో ఉన్న కాలాపత్తి, పాల సపోటాకు తోడుగా క్రికెట్ బాల్, తాయి సపోటా, ఇది సంవత్సరం పొడుగుతా కాస్తుంది. లక్ష్మణ ఫలం అండి, ఇది వాస్తవానికి బ్రెజిలియన్ ప్లాంట్. ఇది గ్రావియోలా అంటారు దీన్ని. క్యాన్సర్కు గొప్ప ఔషధం. దీంట్లో ఆ బెరడు, పువ్వు, ఆకు, పండు అన్నీ ఔషధ లక్షణాలు ఉన్నాయి. కొబ్బరిలో మన దగ్గర ఇప్పుడు దాదాపు 11 రకాలు భూమిలో వేసామండి. అయితే రైతులకు ఇవ్వడానికి మన నర్సరీలో అందుబాటులో ఉన్నాయి చెన్నంగి, గోదావరి గంగ, మలేషియన్ డ్వార్ఫ్, T45, T35 థాయిలాండ్ వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి. బాలరెడ్డితో పాటు అతని భార్య జ్యోతిరెడ్డి నర్సరీ నిర్వహణ చూస్తున్నారు. MA LLB చేసిన ఈమె మొక్కల ఉత్పత్తిలో భర్తకు సహకారం అందిస్తున్నారు. మేము వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాతనే నేను పొలం పనులు నేర్చుకున్నాను. చిన్న చిన్న మిషన్లు ఆపరేట్ చేయడం దగ్గర నుంచి ట్రాక్టర్ నడిపేయడం వరకు కూడా ప్రతి పనిని నేర్చుకొని మన పనులు మనం చేసుకుంటే తప్ప అగ్రికల్చర్లో డబ్బులు మిగలవనేది అర్థమైంది. ఇప్పుడు మాతో పాటు 10 మంది స్టాఫ్కి సంవత్సరం మొత్తం కూడా పని ఉంటుంది. గ్రాఫ్టింగ్ సీజన్లో అట్లా ఉన్నప్పుడు ఒక 20 నుంచి 30 మంది వరకు ఎక్కువగా అకామిడేట్ చేసుకుంటున్నాము. ఎక్కడ నా అవసరం ఎక్కువ ఉంటే నేను అక్కడ ఉంటున్నాను. మొత్తం మన ల్యాండ్ వచ్చేసి 6.5 ఎకరాలండి. 6.5 ఎకరాలలోనే మనము కొంత ఆవులకు గడ్డి పెట్టాల్సి వచ్చింది. తర్వాత ఈ ఇల్లుకు ప్లేసు, నర్సరీకి ప్లేసు, అంటే నర్సరీకి జాగా అవసరమైనప్పుడల్లా మనదే కాబట్టి ఫస్ట్ పైన మళ్ళీ పెట్టినాము, తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకొకటి అట్లా ఇప్పుడు మొత్తం కూడా మనకు 4 ప్లేసులు మన నర్సరీ కోసం పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే 3.5 acres మన నర్సరీ ఉంటుంది. రిమైనింగ్లో మళ్ళీ మదర్ ప్లాంట్స్ వేసుకోవాలి కాబట్టి వాటి మధ్యలో మనం కూరగాయల పంటలు కూడా తీసుకుంటున్నాము. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఆర్నమెంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ అన్ని రకాలు ఉన్నాయి. అందులో మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేసిందంతా కూడా ఫ్రూట్ ప్లాంట్స్. మెయిన్ ఎక్కువగా వాడేది పంచగవ్య. ఇప్పుడు పేడ ద్రావణము చేస్తున్నాము. దాంతోపాటుగా ఫామ్ మాన్యూర్, అంటే మనం ఆకులు, ఫామ్లో వచ్చేటటువంటి వేస్ట్, పేడ, మూత్రము, వీటన్నిటిని కలిపి చేసుకునేటటువంటి కంపోస్ట్, జబ్బులు వస్తే కనుక హోమియో మెడిసిన్స్, ఇవే మనం ఇప్పుడు వాడుతున్నాము. హోమియో మందులు మొక్కలకు వాడడం అనేది ఇంతకుముందు కూడా ఉన్నదండి. మనకు కాకపోతే ఏంటంటే ఇండియాలో తక్కువ ప్రాచుర్యంలో ఉన్నది. యాక్చువల్గా వాటిని కోడి పిల్లలకు వాడినాము, తర్వాత చేప పిల్లలకు వాడినాము, తర్వాత మొక్కలకు కూడా వాడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశం మీద ఆ డిసీజ్, అంటే మనలో ఉన్నటువంటి లక్షణాలు, దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు, కామన్ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటా వాటికి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం అనమాట. మొక్కలకు వాడడం చేసినాం. అయితే హోమియోలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒకవేళ పొరపాటున ఒక మందు వాడాల్సింది ఇంకొక మందు వాడినా కానీ మొక్క డ్యామేజ్ కాదు. కాకపోతే మనం ఏదైతే రిజల్ట్ అనుకుంటున్నామో రిజల్ట్స్ రాదనమాట. అట్లా మనము రకరకాలుగా వాటి మీద ప్రయోగాలు చేసిన తర్వాత ఏదైతే రిజల్ట్స్ వచ్చినటువంటి రిజల్ట్స్ని మనము ఒక 4 సంవత్సరాల నుంచి రైతులకు చెప్తున్నాము. పంచగవ్య, పేడ ద్రావణం, కంపోస్టు, హోమియో మందులు వాడుతున్నారు. నీటిపారుదలకు సూక్ష్మనీటి పద్ధతులను అవలంబిస్తున్నారు. వ్యవసాయానికి పరిమితి ఉండదు, రైతు శ్రమకు కొలమానం ఉండదు అని చాటుతూ మొక్కల ఉత్పత్తిని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామంటున్నారు ఈ దంపతులు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.